కవిత లేఖ మీరు చదివి ఉండొచ్చు. ఫస్ట్ లేఖ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత కవిత పార్టీ, అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి మొత్తం కూడా మాట్లాడదాం. అసలు కవిత లేఖను చదివిన తర్వాత మీకేమనిపిస్తా ఉంది అసలు? యాక్చువల్గా చూస్తే ఆ లేఖ మొత్తం నేను చదవలేదు, కానీ కొన్ని నెగటివ్ పాయింట్లు, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అని చెప్పి ఆమె మొదలుపెట్టింది. అవును. ఇప్పుడు జనరల్గా తండ్రి కూతురికి అంత గ్యాప్ ఉందా, మాట్లాడుకోలేనంత గ్యాప్ ఉందా అంటే ఆమె ఒక స్ట్రాటజీ ప్రకారము ఈ ఇష్యూని అక్కడ వాళ్ళు లీక్ చేస్తారని ఈమెకు తెలిసన్నా ఉండాలా, లేకపోతే ఈమె మనుషులే అక్కడ ఉండి లీక్ చేసన్నా ఉండాలా. ఆమె ఏమన్నది, నేను కూడా చదివాను, ఆమె ఏమన్నది, మా నాన్న దేవుడు, ఆ దేవుడు చుట్టూ దయ్యాలున్నాయి, వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి అని ఒక మాట అన్నది. తర్వాత ఇంకోటి, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అండి, ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇది. కుటుంబ వారసత్వ రాజకీయాలు అనుకోండి, కుటుంబం యొక్క ఏదో ఆస్తి తగాదాలు అనుకోండి, వాటిని పబ్లిక్లో డిబేట్ చేయటం, పబ్లిక్లో పెట్టి పక్క రాష్ట్రంలో ఆయన పేరేంటి షర్మిల లాగా చేయటం అనేది సంథింగ్ అబ్సర్డ్. ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏం సంబంధం అండి, మీ ఇద్దరి మధ్యలో వైరము, అన్న చెల్లెల మధ్యలో వైరం, ఇది తండ్రి కూతురు మధ్యలో. ఆయన అదేదో వరంగల్ సభలోనే ఎక్కడో ప్లీనరీలో ఏం చెప్పాడు, నా వారసుడు కేటీఆర్ చెప్పకనే చెప్పాడు. అప్పటి నుంచి ఈమె మదన పడుతుంది. ఈ లోపల ఆమెకి అమెరికాలో వాళ్ళ కొడుకు ఏదో కాన్వొకేషన్ ఉంటే పోయింది, వచ్చింది. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో 40 నిమిషాలు లాంజ్లో కూర్చుందని కూడా చదివాము. ఆ 40 నిమిషాలు ఎవరితోనో మాట్లాడి సజెషన్ తీసుకొని నిర్ణయం చేసుకుంది అక్కడ. ఎస్, ఫైట్ చేస్తేనే, బయటికి వచ్చి ఫైట్ చేస్తేనే నాకు జవాబు ఇచ్చేటట్టున్నారు, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి అన్నది. కాబట్టి ముందు ఆ దయ్యాలు ఎవరో నువ్వు చెప్పు బయటకి. మీ అన్ననా, మీ సంతోష, హరీష, ఇంకెవరు చెప్పాలి కదా. చెప్పకుండా చుట్టూ దయ్యాలు ఉన్నాయని ప్రజల ఊహకు వదిలేస్తే ఎట్లా? అండ్ ఇంకొకటి, వాళ్ళ ఇంటి సమస్యని మనం డిస్కస్ చేసుకోవటమే దౌర్భాగ్యం. అంత పెద్ద లీడర్ ఆమె, తండ్రి చాటు బిడ్డే, ఏదో జాగృతి అని పెట్టుకొని ఏదో కొంచెం సంపాదించుకుంది. ఇంటి విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజలు చర్చించుకోవటం అనేది మన దౌర్భాగ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కవితకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ పెడుతుంది. ఆ పార్టీ అనేది ముఖ్యంగా బహుజన ఎజెండాతో ఉండబోతా ఉంది. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా మనము బ్లూ కలర్ జెండాలు చూసామనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. నిజంగానే పార్టీకి స్పేస్ ఉందా? కవిత సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉందా? ఇప్పుడు బహుజనులు అని 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే ఆమె? వాళ్ళ నాన్న ఎంతమంది బీసీలకి, ఎంతమంది ఎస్సీలకి, ఎస్టీలకి మంత్రి పదవులు ఇచ్చాడు? ఆ 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే నువ్వు బహుజనుల గురించి? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడేమో అధికారాన్ని అనుభవించిరి, అన్ని ఆస్తులు సంపాదించుకుంటారు, అడ్డగోలు వ్యవహారాలు చేస్తుంది. మీ నాన్న సెక్రటేరియట్కే రాకపోతే, నాన్న నువ్వు దేవుడి ఇమేజ్ పోతుంది రా, ఎందుకు సెక్రటేరియట్కు రావట్లేదని ఎందుకు అనలేదు ఆమె? తర్వాత ఖమ్మంలో రైతులకు బేడీలు వేస్తే, నాన్న నువ్వు దేవుడివి, బేడీలు ఎందుకు వేసావు నాన్న అని అడగలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు కదా. అకారణంగా అందరి మీద కేసులు పెట్టిరి, మీ జర్నలిస్టుల మీద కూడా పెట్టింది కదా, మీ దాసరి శ్రీనివాస్ మీద పెట్టింది కేసులు ఆమె. ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు చేసి మేమేదో ఇప్పుడు బహుజనుల కోసము మాట్లాడతాము, పూలే గురించి మాట్లాడతా, విగ్రహం పెట్టండి, అంబేద్కర్ విగ్రహం పెట్టండి. 10 ఏళ్ళు ఏం చేసినావు నువ్వు? ప్రజలు అడుగుతారు కదా. అప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చి బహుజనులు. తర్వాత ఇంకోటి, ఆల్రెడీ కోదండరాం పార్టీ జెండా బ్లూ కలర్, బీఎస్పీ పార్టీది బ్లూ కలరే, తర్వాత ఇంకేదో పార్టీకి బ్లూ కలరే. అదే బ్లూ కలర్, ఆయన పేరేంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఇప్పుడు సరే ఇందులో మారిపోయినాడు. ఆయన కూడా బ్లూ కలర్ పార్టీ జెండా పెట్టుకొని ఏనుగు గుర్తు. అప్పుడు ఇన్ని బ్లూ కలర్లు ఇమ్మడాలి కదా, ఎన్ని బ్లూలని నమ్మాలా ప్రజలు? సో అది అంతా ఒక డ్రామా. ఆమె పార్టీ పెట్టదు, స్కోర్ సెటిల్ చేసుకోవాలా. అన్న చెల్లెల మధ్యలో ఉన్న పోరుని రేపొద్దున మళ్ళా పవర్లోకి వస్తే అన్న పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడే చెప్పండి అనే అంతవరకే పోతుంది. ఆమె ఏదో చివరి దాకా ఫైట్ చేసి ఆర్పార్ లడాయి చేసి నేను బయటకు వచ్చి నాన్నతో తెగతెంపులు చేసుకుంటా, ఐ డోంట్ థింక్ షీ విల్ డూ దట్. షీ డోంట్ గో బియాండ్ దట్. అంతకన్నా ఎక్కువ బయటకు పోదు ఆమె. ఏదో ఒక టెంపరీగా ప్రజలు ఒక వారం రోజులు, నెల రోజులు చర్చించుకుంటారు. చర్చించుకోవటం మటుకే
కవిత మొదటిసారి ఎంపీగా గెలవడానికి గోపాల్ శర్మ దగ్గరికి కూడా వచ్చి కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయంటా ఉంటారు. నిజంగానే కవిత మీ హెల్ప్ తీసుకుందా నిజామాబాద్ ఎంపీ గెలవడం కోసం ఆ టైంలో? అంటే జనరల్గా పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే ప్రామినెంట్ పర్సన్స్ని కలుస్తారు పోటీ చేసిన వాళ్ళు. ఇప్పుడు డి శ్రీనివాస్ ప్రతి ఎన్నికల్లో కలిశాడు నన్ను. నేను 40 ఏళ్ళుగా బీజేపీలో ఉన్నా. ఆయన 89 నుంచి 2004 దాకా 2009 దాకా 5 ఎలక్షన్స్ కొట్లాడాడు. ప్రతి ఎలక్షన్లో వచ్చి కలిసిపోయినాడు పాపం డి శ్రీనివాస్ గారు. అదొక గౌరవము. అంటే అపోజిషన్ వాళ్ళని కలిసి మీ మద్దతు ఓట్లు వేయమని వాళ్ళకు కూడా తెలుసు, ఓట్లు వేయం వాళ్ళకు కూడా తెలుసు, కానీ అడగటం ఒక పద్ధతి. అదేవిధంగా అప్పుడు 2009 to 14 నేను నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్నాను. మా టెంట్లో వీళ్ళందరూ పనిచేశారు. కవిత, పోచారం సీనన్న, రవీందర్ రెడ్డి గారు, తర్వాత షకీలు, బిగాల గణేష్, ప్రశాంత్ రెడ్డి, సోకాల్డ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అందరూ మాతో పనిచేశారు. మా జేఏసీ టెంట్ కింద వచ్చి నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈమె కూడా పాల్గొన్నది అందరిలాగా. ఈమె కూడా కొన్ని ఎక్కువ సార్లు వచ్చింది. ఆ ఎమ్మెల్యేలు అందరూ 1-2 సార్లు వచ్చారు. ఈమె మటుకు ఎక్కువ సార్లు వచ్చింది, ఎందుకంటే టౌన్లో ఉంటుండే. మేము 985 రోజులు శిబిరం నడిపాం నిజామాబాద్లో. అదే బోధనలో 1513 రోజులు శిబిరం నడిపాం. అంటే డైలీ 100 మంది ఖచ్చితంగా కూర్చునేవాళ్ళు. రిలే నిర్ధారించ పొద్దున 9:30కి వస్తే సాయంత్రం 4:30 దాకా 100 మంది అట్లే కూర్చునేవాళ్ళం. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, ఏం లేదు, కూర్చున్నాం. ఏ ఎమ్మెల్యే కూర్చోలేదండి నిజామాబాద్లో ఉన్న ఏ ఎమ్మెల్యే 985 రోజులు కూర్చోలే. మేము కూర్చున్నాం. జేఏసీ కాదు, చరిత్ర ఉంది. నిజామాబాద్ పేపర్లు తిరిగేస్తే కనపడుతుంది కూడా. ఆమె కూడా వచ్చింది పాపం, రాలేదని కాదు. సో ఆ గౌరవంతో సరే జేఏసీ చైర్మన్ కదా గోపాల్ శర్మ గారు, కలిస్తే తప్పేముంది, వచ్చి మద్దతు అడిగిన మాట వాస్తవము. మేము కూడా మద్దతు చేశాం. ఆమె తర్వాత కోదండరామ్ గారికి వెళ్ళి జేఏసీ వాళ్ళు మద్దతు పలకలేదు నాకు. అప్పుడు కోదండరామ్ ఒక డిసిషన్ తీసుకొని మా అందరికి చెప్పాడు, మనం ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి, మనం తెలంగాణ కోసం కదా పొట్లాడింది, ఇంకా మనకు అవసరం లేదు. అంత కాంట్రరీ కేసీఆర్ నాకు ఫోన్ చేశాడు, మా అమ్మాయి పోటీ చేస్తుంది, మీరు అందరు మద్దతు చేయాలని చెప్పి. ఆలోచిస్తాం సార్ అని చెప్పాం. అదే వరంగల్లో పాపిరెడ్డి గారు ఓపెన్గా అన్ని జిల్లాలు తిరిగి మా నిజామాబాద్ జిల్లా కూడా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కవితకు సపోర్ట్ పలికాడు. జేఏసీలో ఉండే. బట్ మేము ఇండైరెక్ట్గా మద్దతు చేశాం, కానీ ఓపెన్గా వచ్చి ఆయనలాగా ప్రెస్ మీట్లో ఏం చెప్పలేదు. బట్ తెలంగాణ వాదులను గెలిపియండి అన్నాం. ఇంకెవరు తెలంగాణ వాదులు? కవితనే కదా. సో వి ఆల్ సపోర్టెడ్ హర్. ఆమె అదర్వైజ్ ఏదో అనుకుంది కానీ బట్ వి సపోర్టెడ్ హర్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్